రేవంత్ రెడ్డి టెన్షన్ పడుతున్నాడు. రాజగోపాల్ రెడ్డి రీసెంట్గా ఒక 2-3 months బ్యాక్ ఒక 10 మంది ఎమ్మెల్యేలతోటి డిన్నర్ మీటింగ్ పెట్టిండు. డిన్నర్ మీటింగ్ పెట్టి 10 మంది ఎమ్మెల్యేలతోటి రాజగోపాల్ రెడ్డి సీక్రెట్గా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ పెట్టిండు ఎమ్మెల్యేలతోటి. రేవంత్ రెడ్డి ఏదో మీటింగ్ పెడితే ఎమ్మెల్యేలు రాలే, ఏఐసీసీ మీటింగ్ పెట్టిండు అనుకుంటా నాకు తెలిసి. రేవంత్ రెడ్డి లేకపోతే తెలంగాణలో ఏదో మీటింగ్ పెట్టిండు సంథింగ్. ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి పెట్టినటువంటి మీటింగ్కు 6 మంది ఎమ్మెల్యేలు జంపు కొట్టిండు, రాలే. ఆ 6 మంది ఎమ్మెల్యేలు కూడా రాజగోపాల్ రెడ్డితో భేటీ అయినటువంటి ఎమ్మెల్యేలు రాలేదన్నది ఒక పెద్ద చర్చ. దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి కూడా కొన్ని ఇండైరెక్ట్ హింట్స్ వస్తున్నాయి. రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికే సీఎం పదవి అంటున్నారు. దీంట్లో రాజగోపాల్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పంచాయతీ సృష్టించడానికి ఒక కొత్త వార్తను తెరపైకి తెచ్చారు. ఏమని? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నది ఉత్తమ్ కుమార్ రెడ్డేనని. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా భార్యకు కూడా మంత్రి పదవి ఏమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడుగుతున్నాడని, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి పుల్లలు పెడుతున్నాడని చెప్పి రకరకాల వార్తలు వచ్చినాయి. కానీ వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి వెరీ క్లోజ్, సొంత బ్రదర్స్ లెక్క ఉంటారు. రాజగోపాల్ రెడ్డి ఒకానొక టైంలో మునుగోడు మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని అన్నాడు, ఉత్తమ్ అన్న నువ్వు ఎప్పటికన్నా సీఎం అవుతావు, నా నాలుక మీద మచ్చుంది, అది జరుగుతుంది అని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్పినటువంటి మాట. మరి దీన్ని బట్టి చూస్తే రాజగోపాల్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి ఇవ్వాలని ఏమైనా చెప్పిండా? ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన అసంతృప్తితోటి అసహనంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి కాకుండా అడ్డుకుంటున్నటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర 3 శాఖలు ఉన్నాయి, ఒకటి మున్సిపాలు, ఒకటి ఎడ్యుకేషన్, ఒకటి హోమ్. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలనుకుంటే రేవంత్ రెడ్డి పెద్ద మ్యాటర్ ఏం కాదు. రేవంత్ రెడ్డి హైకమాండ్ దగ్గర పోయి రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇవ్వకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది, రాజగోపాల్ రెడ్డి కనుక ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తే ప్రభుత్వం పడిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి పోయి అధిష్టానానికి కన్విన్స్ చేసి ఒప్పిస్తే హైకమాండ్ కూడా మంత్రి పదవి ఇస్తారు. దాంట్లో ఏమున్నది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండనివ్వండి, ఆయన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, రాజగోపాల్ రెడ్డి కూడా ఇస్తే ఏం కాదు, ఆయనకు ఆల్రెడీ మనం మాట ఇచ్చినాం కాబట్టి ఇచ్చేద్దామని రేవంత్ రెడ్డి కనుక ముందట అడిగేసి హైకమాండ్ ఒప్పిస్తే అధిష్టానం ఈజీగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తారు. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు అంటలేడు? రేవంత్ రెడ్డి అనకపోవడానికి గల కారణం ఏంటి? రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వస్తే ఎక్కడ రేవంత్ రెడ్డి తక్కువ అవుతాడో. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇదికే సోషల్ మీడియాలో ఫుల్ హైప్ ఉన్నది, రాజగోపాల్ రెడ్డికి మార్కెట్లో మంచి పేరున్నది. అట్లాంటి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే ఇంకా హైప్ అవుతాడు, ఎక్కువ ఎదుగుతాడు. అందుకే రాజగోపాల్ రెడ్డి కావాలని రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తలేడు అనేది ఒక పెద్ద చర్చ. రాజగోపాల్ రెడ్డి వెనకాల దాదాపు 10-20 మంది ఎమ్మెల్యేలు కూడా ఉంటారు, సపోర్ట్ ఉంటుంది. రాజగోపాల్ రెడ్డికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి అందుకే రాజగోపాల్ రెడ్డిని ఎక్కడ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఒక పెద్ద వార్త.